విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. డిసెంబర్ 18 నుంచి వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ లేకుంటే ఆ బండికి పెట్రోల్, డీజిల్ను ఇవ్వకుండా నిషేధించనున్నారు. అలాగే పాత బండ్ల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ఈ నియమాలను చాలా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. పెట్రోల్ పోసే ముందు పియూసీ సర్టిఫికేట్ను తప్పనిసరిగా చెక్ చేయాలని బంకులకు ఆదేశాలిచ్చారు. డిసెంబర్ 18 నుంచి ఢిల్లీలోని వచ్చేటువంటి వాహనాల్లో BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే కొత్త వెహికల్స్ను మాత్రమే అనుమతిస్తారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పాత వాహనాలు, అధిక కాలుష్యాన్ని వదిలే వాహనాలను రాజధానిలోకి అనుమతించరు. కాలుష్యాన్ని తగ్గించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. నిర్మాణాలకు సంబంధించినటువంటి సామాగ్రి తీసుకెళ్లే ట్రక్కులు కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. నియమాల్ని పాటించకపోతే పెద్ద ఎత్తున జరిమానాలు విధించనున్నారు. కాలుష్యం పెంచే ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఢిల్లీలో గాలి నాణ్యత సాధారణ స్థాయికి రావడం లేదు, ఇంకా చాలా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచికపై 377గా నమోదైంది. సోమవారం నాడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 498గా ఉంది. ఉదయం ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. అదే సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సరిగ్గా కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషితమైన గాలి వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ను వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రజల్ని కోరుతోంది.